అవని, పల్లవి, అక్షయ్ వీళ్ళందరూ అయితే అవని పుట్టి పెరిగిన అనాథాశ్రమంకైతే వెళ్తూ ఉంటారు. అక్కడ పిల్లలందరూ వెల్కమ్ చెప్తూ ఉంటారు అవనికి. ఇక అవని థ్యాంక్స్ అని చెప్తూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక అందరూ అలా కలిసి లోపలికి వస్తూ ఉంటారు. అక్కడ అవని వాళ్ళ అమ్మ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే గోడకి అంటించి ఉంటుంది. ఇక అవని వాళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటారు. అదే టైంలో ఆ గోడకున్న ఫోటో అయితే కింద పడిపోతూ ఉంటుంది. ఇక వార్డెన్, పిల్లలు అందరూ కలిపి అయితే లోపలికి వస్తూ ఉంటారు. అవని కూడా వస్తూ ఉంటుంది. అక్కడే పడిపోయిన ఫోటోని గమనించకుండా అవని వీళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అలా బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక అవని అందరి ముందు కేక్ కట్ చేస్తూ ఉంటుంది. అలా కేక్ కట్ చేస్తూ పిల్లలందరికీ కేక్ తినిపిస్తూ ఉంటుంది. ఇక కమలైతే వదిన నీ బర్త్‌డే గిఫ్ట్ ఏంటో తెలుసా అని చెప్పి ఇస్తూ ఉంటాడు. నీ చిన్నప్పుడు ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చాను అని అయితే అంటూ ఉంటాడు. అలా అవని అయితే తన ఫోటో చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా మురిసిపోతున్న టైంలో వార్డెన్ అయితే ఆ ఫోటో చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఫోటో నేను ఎక్కడో చూసానే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ ఫోటో ఇవ్వడం, తన మీద డీటెయిల్స్ రాయడం, అది గోడకు అంటించితే పడిపోయిన ఫోటోని తీసి పెట్టడం అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి వార్డెన్‌కి. సరే అని చెప్పి అమ్మ నేను ఈ ఫోటో ఎక్కడో చూసానే అనేతో అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఆ ఫోటోలో నేను చూసాను ఎక్కడో అనైతే అనేసరికి అవని ఏంటి ఈ ఫోటో మీరు చూసారా అనైతే అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. పల్లవి కూడా ఎక్కడ చూసుంటుంది అసలు ఎవరు అనైతే పల్లవి కూడా అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ వార్డెన్ కేసైతే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారండి? ఈ ఫోటో మీరు ఎలా చూసుంటారు అనంటే, లేదమ్మా నేను ఈ ఫోటో చూసాను అని చెప్పి అవనితో అయితే ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఫోటో విషయంలో.